తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. కాకతీయ రాజులు ఓరుగల్లు కేంద్రంగా తెలుగు రాష్ట్రాలని అద్భుతంగా పరిపాలించాలన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని చెప్పారు. కాకతీయ తోరణం చార్మినార్కు మించిన ప్రత్యామ్నాయం వేరే ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. అలాంటి చిహ్నాన్ని మారుస్తాననడం సరికాదన్నారు. రేవంత్ను ఆంధ్ర వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెడ్డి రాజులు కాదు, వెలమరాజులు కాదు, కమ్మరాజులు కాదు, బ్రాహ్మణుల కాదు, వాళ్ళు వెనుకబడ్డ తరగతుల నుండి వచ్చినటువంటి ఒక సామాజిక వర్గం అని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తారో నాకు అర్థమైతే లేదు. పర్వర్టెడ్ బ్రెయిన్స్ ప్రాబబ్లీ. కాకతీయులండి, చరిత్ర తెలవాలి, హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. చార్మినార్ నువ్వు అవునన్నా కాదన్నా కులీబ్ కుతుబ్ షా వంశం, నైజాం పరిపాలించినటువంటి ప్రాంతం అనేది. చార్మినార్ అంటే హైదరాబాద్ మహానగరం, మహానగరం అంటే హైదరాబాద్ అంటే చార్మినార్. అదొక సినోనిమ్ అయిపోయింది. అంటే చార్మినార్ హైదరాబాద్, హైదరాబాద్ చార్మినార్ అనేది. అది కూడా ఒక చారిత్రాత్మక కట్టడం కాబట్టి, పురాతనమైన కట్టడం కాబట్టి, ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మరి ఆ గేట్వే, మనం బాంబేలో గేట్వే చూస్తాం, బ్రిటిష్ వాళ్ళు కట్టింది. అది పెట్టలేదు కేసీఆర్. ఏ గేట్వే పెట్టిండు? మన పూర్వీకులు 800 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపైన పరిపాలించినటువంటి ఒక గొప్ప వంశము. ప్రజా సేవ చేసిన వాళ్ళు. నువ్వు మన చెప్పిన సాకెల ఐలమ్మ గురించి అయితే అంత గొప్ప స్త్రీ అంటే ఎస్, పోరాట యోధురాలు. ఎవరు వ్యతిరేకంగా పోరాటైంది ఆ రోజు? పెత్తందారుల వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు గొప్ప వనిత